పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ చదువుకుంటోన్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడ్డాడు. మార్క్ శంకర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలిసిందే. దీంతో పర్యటనను మధ్యలోనే ముగించుకొని సింగపూర్ వెళ్లాలని అధికారులు, నేతలు సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాటిచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని చెప్పారు. అక్కడ కార్యక్రమాలను ముగించుకొని పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లారు. అక్కడ అతని కొడుకుకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో ఎందుకు ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినేవా సింగపూర్లో ఉంటున్నారు. ఆమె గతేడాది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తన చదువు కోసం అన్నా లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్తో కలిసి సింగపూర్లో ఉంటున్నారు. కుమారుడిని అక్కడే స్కూల్లో చదివిస్తున్నారు. రివర్ వ్యాలీ టమాటో కుకింగ్ స్కూల్లో మార్క్ శంకర్ చదువుతున్నాడు. ఈ స్కూల్లో కిచెన్ లెసన్స్ చెబుతారట. అన్న అక్కడ స్టడీస్ చేస్తూ కుమారుడిని కూడా సింగపూర్లో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 1-2 సందర్భాల్లో సింగపూర్ వెళ్ళొచ్చారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.